తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. 2024-25లో మరి గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తే అంటే రోజు రోజుకు అన్ని వస్తువులు పెరిగినాయి, కానీ విద్యార్థులకు తదనుగుణంగా పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువులకు అనుగుణంగా మనము గతంలో రేట్లు పెంచలేనటువంటి పరిస్థితి. 16 సంవత్సరాల తర్వాత 200% మరి కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినటువంటి ఘనత ఈనాటి ప్రజాప్రభుత్వం అధ్యక్ష. అదేవిధంగా మరి డైట్ ఛార్జెస్ కూడా 40% డైట్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. ఈ యొక్క పెంపుదలకు ప్రత్యేకంగా ఒక మార్పు కోసం మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చి పిల్లలకు మంచి భోజనం, మంచి విద్య, మంచి అవకాశాలు కల్పించాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు ఒక ట్రైబల్ హాస్టల్స్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులుగా మేము కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు చూస్తే 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 2017 వరకు 950 రూపాయలు ఉండే అధ్యక్ష. అది ఇప్పుడు 1300 డైట్ ఛార్జెస్ 1330 పెరిగింది అధ్యక్ష. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మరి 1100 ఉండే అధ్యక్ష. ఈరోజు 1540 రూపాయలు ఒక్కో విద్యార్థికి నేటి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అధ్యక్ష. ఇంటర్ నుంచి పీజీకి 1500 రూపాయలు 17లో ఉంటే ఈరోజు 2100 రూపాయలు మరి నాటి ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఇట్లా ప్రతి దగ్గర మనము విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలనేటువంటి లక్ష్యంతో ఇది పెంచుకోవడం జరిగింది అధ్యక్ష. సవరించిన కాస్మెటిక్ ఛార్జెస్ కూడా మరి చూస్తే 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు బాలికలకు 2008 వరకు 55 రూపాయలు ఉంటే అది 175 రూపాయలు నేటి ప్రజాప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క శాఖ ద్వారా సీఎంగా వారు ఇది నిర్ణయం తీసుకొని ఇది పెంచడం జరిగింది అధ్యక్ష. బాలికలు 8వ తరగతి నుంచి 10వ తరగతి మరియు 8 నుండి 10 మరియు 11 సంవత్సరాల వయసు పైబడిన బాలికలు 75 రూపాయలు 2008లో ఉంటే ఈరోజు కాస్మెటిక్ ఛార్జెస్ వచ్చి 275 రూపాయలు పెరిగినాయి అధ్యక్ష. అదేవిధంగా 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు బాయ్స్ హెయిర్ కటింగ్ ఛార్జెస్తో పాటు గతంలో 62 రూపాయలు ఉంటే ఇప్పుడు 150 రూపాయలు పెరగడం జరిగింది అధ్యక్ష. 8th నుండి 10th వరకు మరియు 11 ఇయర్స్ పైబడినటువంటి అబ్బాయిలకు హెయిర్ కటింగ్ ఛార్జీతో పాటు గతంలో 62 రూపాయలు ఉంటే ఇప్పుడు 200 రూపాయలు పెరగడం జరిగింది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో మనం చూస్తే మరి ఫుడ్ పాయిజన్ కానీ అస్వస్థత రకరకాల చర్చలు కూడా వచ్చినాయి, కొన్ని జరిగిన మాట కూడా వాస్తవం. అయితే ఇది ఈ ప్రజాప్రభుత్వం వచ్చినాకనే జరిగిందనేది అవాస్తవం. ఇది చాలా సంవత్సరాలుగా ఇది కొనసాగుతుంది. గత 10 సంవత్సరాల్లో కూడా పెద్ద ఎత్తున బల్లి పడ్డది, వానపాం పడ్డది, అదేవిధంగా జెర్రీ పడ్డది, ఇట్లా అనేకంగా కూడా మరి వేల మంది అస్వస్థకు గురైన మాట వాస్తవం. ఏదేమైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చే రోజులలో రాకూడదు, ఇది అంతం కావాలి అనేటువంటి లక్ష్యంతో ఒక పెనుమార్పులను తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో మరి మన ప్రభుత్వం ఆహార భద్రతా కమిటీ అదేవిధంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఆహారం కల్తీ కాకుండా నిరోధించడానికి, విద్యార్థులకు సురక్షితమైనటువంటి పరిశుభ్రమైనటువంటి ఆహారం అందేలా చూడడానికి ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ను, సంస్థాగత స్థాయి ఆహార భద్రతా కమిటీలను కూడా ఏర్పాటు చేసింది అధ్యక్ష. ఆహార భద్రతా కమిటీ నాణ్యత, పరిశుభ్రత పట్ల రోజువారీ పర్యవేక్షణ చేపడుతుంది. అక్కడ హెడ్ మాస్టర్ కానీ, ప్రిన్సిపాల్ కానీ, వార్డన్ తదితర వాళ్ళతోటి మరి సిబ్బందితో ఈ యొక్క ప్రమాణాలు సాధించడానికి, భవిష్యత్తులో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడానికి ఓరియంటేషన్ మరియు అవసరమైనటువంటి పద్ధతులను కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కామన్ డైట్, కంపల్సరీ డైట్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కూడా రాబోయే కాలంలో అమలు చేయాలని ఆల్రెడీ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మరి మొన్న మేమందరం కూడా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఇతర ప్రజాప్రతినిధులు కానీ విద్యార్థులతో కలిసి నూతనంగా ఏదైతే డైట్ అండ్ కాస్మెటిక్ ఏదైతే అమల్లోకి వచ్చిందో మరి వారితో కలిసి భోజనం చేసి భోజనం యొక్క నాణ్యత ఎలా ఉండాలో కూడా వాళ్ళ కామన్ డైట్ అనేది ఎక్కడికక్కడ స్కూళ్ళల్లో, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో, హాస్టల్స్లో బోర్డు మీద ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు కూడా
మరి ప్రిన్సిపాల్ కానీ వార్డన్స్ కానీ ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. చేయాలి, చేయనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పనిష్మెంట్కి గురవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే విధమైనటువంటి ఆహార ప్రణాళికలను ఏర్పాటు చేయడమైంది. డైట్ తయారీ, సర్వీసింగ్ మెథడాలజీని ప్రమాణీకరించడం, తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మారుమూల పాఠశాలల్లో పోషకాలతో కూడినటువంటి రుచికరమైనటువంటి ఆహారాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ నిబద్ధత భారతదేశంలోనే మొట్టమొదటిసారి మరి ఇక్కడ మనము స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా స్టోరేజ్ ప్రాంతాన్ని ప్రమాణీకరించడం, కిచెన్ ఫ్లోరు మేనేజ్మెంటు, సేకరణ, పంపిణీ ఏర్పాటుతో పాటు డైనింగ్ ఏరియా నిర్వహణ, ఆహారం మరియు అందించే ప్రక్రియలు, ఆహార సరఫరా నాణ్యతను నిర్ధారించడంతో పాటు ఆహారం కలుషితం కాకుండా ఫుడ్ పాయిజనింగ్ అవకాశాలను తొలగించే విధంగా ఫుడ్ పాయిజనింగ్ అనేది కూడా అక్కడ లోకల్గా కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వాళ్ళ పరిధిలో వాళ్ళు ఖచ్చితంగా నీట్నెస్ మెయింటైన్ చేయాలని కూడా మరి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. ఆ రకమైనటువంటి గైడ్లైన్స్ కూడా మరి ఈ పాఠశాలలకు, రెసిడెన్షియల్ స్కూళ్లకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ తెలంగాణ ప్రభుత్వము మరి ఒక ఎడ్యుకేషన్ అనేది ఒక మూస పద్ధతిలో పోకుండా ఈరోజు మానవ వనరులను అంటే ప్రజల యొక్క డిమాండు, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరి ఆ పద్ధతిలో కూడా ఎడ్యుకేషన్ అనేది కొనసాగించాలన్నటువంటి లక్ష్యంతో మరి ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మీకు తెలుసు మరి స్కిల్ ఇండియా, ఈ యంగ్ స్కిల్ ఇండియా యూనివర్సిటీని కూడా మనం ప్రారంభించుకున్నాం. అదేవిధంగా ఈ స్కూల్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయబడుతున్న ఏకైక సంపూర్ణ కాంప్లెక్స్లో వివిధ సొసైటీల కింద నిర్వహించబడుతున్న రెసిడెన్షియల్ పాఠశాలలను సమ్మిళితం చేయడానికి ప్రయత్నిస్తున్న ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి దూరదృష్టితో కూడుకున్నది అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం 24-25లో మరి ఈ సంవత్సరంలో 54 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేయడం జరిగింది. ఆ పాఠశాలల నిర్మాణం కోసం 2,500 కోట్లను కూడా మరి మన ప్రభుత్వం ఆల్రెడీ కేటాయించడం జరిగింది అధ్యక్ష. మరి ప్రభుత్వం వచ్చి రాగానే చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి స్కూళ్లను రిపేర్ చేయాలి, వాళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు అమ్మ ఆదర్శ పాఠశాలను కూడా కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మహిళా గ్రూప్ సభ్యులతోటి ఆయా గ్రామాలలో ఉండేటువంటి పాఠశాల స్కూళ్ళల్లో అక్కడ లోకల్ ఎస్హెచ్సి గ్రూప్ మెంబర్స్ తోటి కమిటీస్ కూడా నిర్మించడం జరిగింది అధ్యక్ష. ఆ కమిటీల ద్వారా దాదాపుగా రాష్ట్రంలో 25,941 ప్రభుత్వ పాఠశాలలు, 495 కేజీబీలో అత్యవసర పనుల నిర్వహణ కోసం మరి డబ్బులు కేటాయించి పనులను చేపట్టడం జరిగింది అధ్యక్ష. అందులో తాగునీటి సౌకర్యాలను కల్పించడం, తరగతి గదుల విద్యుద్దీకరణ, చిన్న తరహా మరమ్మతుల పనులు, ప్రస్తుతం ఉన్న నిర్వహణలో ఉనికిలో లేని మరుగుదొడ్ల పునరుద్ధరణ, వీటి నిర్వహణ, బాలికల మరుగుదొడ్ల నిర్వహణ, ఈ పనులను చేపట్టడం జరిగింది అధ్యక్ష. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను పాఠశాల స్థాయి స్కూళ్ళలో అక్కడ లోకల్గా ఉండేటువంటి మెంబర్స్ తోటి మరి నిర్మాణం చేయడం జరిగింది. లోకల్ వాళ్ళే పాఠశాల కమిటీలకు గ్రామ సంస్థ, ప్రాంతీయ స్థాయి సమైక్య అధ్యక్షుడు, చైర్పర్సన్గా ఉండేటట్టుగా నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. 14,737 పాఠశాలల అత్యవసర నిర్వహణ పనులు పూర్తయ్యాయి. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 657,9,00,000 రూపాయలను ఈ యొక్క పునరుద్ధరణ, ఈ రిపేర్స్, వీటన్నిటి కోసం కూడా మరి కేటాయించి పని చేయించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా బోధనేతర సిబ్బంది రిక్రూట్ కూడా మరి సాధారణ స్కూళ్ళల్లో, పాఠశాలలో 10,006 పోస్టులను రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా రెసిడెన్షియల్ పాఠశాలలో 10,225 పోస్టులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలో మరి భర్తీ చేయడం జరిగింది.
మీరు చూస్తే దాదాపుగా 2 దశాబ్దాలుగా కూడా పదోన్నతులకు నోచుకోనటువంటి టీచర్స్కు ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ చేసినటువంటి ప్రభుత్వం మన ప్రజాప్రభుత్వం అధ్యక్ష. సాధారణ పాఠశాలలో 8,630 లాంగ్వేజ్ పండిట్ల అప్గ్రేడ్ పదవులను ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 1848 పీఈటీల అప్గ్రేడ్ పదవులతో పాటు 21,419 టీచర్లకు పదోన్నతులు కల్పించడం జరిగింది. అదేవిధంగా రెసిడెన్షియల్ పాఠశాలలో 3,424 టీచర్లు 63 మంది బోధనేతర సిబ్బందికి పదోన్నతులు కల్పించడం జరిగింది. వివిధ ఇన్స్టిట్యూషన్లలో దాదాపు ఒక దిక్కేమో మరి లాంగ్వేజ్ పండిట్ వాళ్ళదైతే దాదాపుగా 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెండింగ్లో ఉండే వాళ్లకు కూడా ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత వివిధ ఇన్స్టిట్యూషన్లో ఇంకా మిగతా టీచర్స్కు 8 సంవత్సరాల తర్వాత మరి పదోన్నతులు కల్పించడం జరిగింది సార్. దీని మూలంగా వాళ్ళందరూ కూడా ఇంకా ఉత్సాహంగా పనిచేసి మానసికంగా మేము అవకాశం ఉన్నా కూడా మాకు ప్రమోషన్స్ రాలే, అవకాశాలు ఉన్నా కూడా మరి ఒకే చోట చాలా ఏళ్ళుగా పనిచేసినటువంటి వాళ్ళని కూడా కొంత ట్రాన్స్ఫర్స్ కూడా చేసి వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని అదేవిధంగా వాళ్ళలో ఒక ఉత్సాహాన్ని నింపడం కూడా జరిగింది అధ్యక్ష. మరి గత ప్రభుత్వం మేము చాలా మార్పులు తీసుకొచ్చినాం, చాలా గొప్పగా చేసినామని చెప్పారు. సరే, ఒకప్పుడు గ్రామాలలో విద్యుత్ అనేది చాలా తక్కువ ఉండేది కొన్ని ఏళ్ళ క్రితం. ఇప్పుడు మనం స్వతంత్రం వచ్చిన కొత్తలో మన దేశంలో 12% అక్షరాస్యత ఉండేది. ఇప్పుడు మనం పెంచుకుంటూ వచ్చినాం. అట్లనే స్కూళ్ళల్లో గత కొంతకాలంగా మారుతున్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్కి అనుగుణంగా కరెంటు కూడా మరి ఇవ్వలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఉచిత విద్యుత్తును మనం అక్కడ ఈ సంవత్సరం ఒక్కంటికి 118 కోట్ల వ్యయంతో 26,858 ప్రభుత్వ పాఠశాలన్నింటికి కూడా సంవత్సరం ఒక్కంటికి 200 కోట్ల వ్యయంతో 3,242 రెసిడెన్షియల్ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్తును కూడా సమకూర్చడానికి తెలంగాణ మరి ప్రజాప్రభుత్వం 5వ తారీఖు 9వ నెల 2024వ తేదీన ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది అధ్యక్ష. అన్ని పాఠశాలలో మరి ఫ్రీగా ఉచిత విద్యుత్తును అందించాలి, ఆ సౌకర్యాన్ని కూడా అన్ని పాఠశాలలో మరి కనెక్షన్స్ కూడా ఇవ్వాలని ఆదేశించడం జరిగింది అధ్యక్ష. మధ్యాహ్న భోజనం కూడా మరి కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తే మన ప్రభుత్వం నుంచి 40 రాష్ట్ర ప్రభుత్వం వాటా 40% ఉంది అధ్యక్ష. వాటిని కూడా మరి రేట్లు పెంచి గతంలో ₹5.45 ఉంటే మరి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ₹6.19 పెంచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ₹8.17 ఉన్నటువంటి మరి 8వ తరగతి నుంచి 9వ తరగతి వరకు 6th నుంచి 8th వరకు ₹9.28 పెంచడం జరిగింది అధ్యక్ష. 8 నుంచి ₹9.28 పెంచడం జరిగింది. ₹10 ఉన్నటువంటి ఇంటర్ వాళ్ళది ₹10.67 ఉన్నటువంటి మరి మధ్యాహ్న భోజన పథకంలో ఖర్చును ₹17.78కు గుడ్డు ధరతో సహా మరి వంట ఖర్చును పెంచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా వచ్చి రాగానే మరి యూనిఫామ్ విషయంలో కూడా ప్రభుత్వం ఒక ఛాలెంజ్గా తీసుకొని మరి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి 21,19,439 మంది విద్యార్థులకు రెసిడెన్షియల్ పాఠశాలలో 9 లక్షల మంది విద్యార్థులకు